పద్మ గారు చెప్పండి, ఏమిటి రాజీనామా చేసి వచ్చేసారట? అవునండి, మీ అందరినీ మళ్ళీ కలుసుకోవడం సంతోషం. కొమ్మినేని గారు, మీరు కూడా ప్రెస్ అకాడమీ చైర్మన్కి రాజీనామా చేసి మీ బాధ్యతల్లోకి వచ్చారు. అదే పద్ధతిలో నేను కూడా ఈ రోజున మహిళలకి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నటువంటి మహిళా సాధికారిత అంటే ఏంటనేటటువంటిది నిజంగా అర్థం చెప్పినటువంటి పాలన ఇది. ఖచ్చితంగా మహిళలు అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మహిళ కూడా భుజాన వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి ఉద్దేశంతోనే అది ప్రచారం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో మహిళా కమిషన్ చైర్పర్సన్కి రాజీనామా చేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మహిళా థ్యాంక్ యూ అండి. అయితే మహిళలకి సంబంధించి ఈ రోజు కూడా ఈనాడు పత్రిక చూశారు కదా, అక్కా చెల్లెల్ని మర్చిపోయారా అంటూ రాసింది. నిజంగా మర్చిపోయి ఉంటే మీరు ఈ రోజున ఈ రకంగా పదవికి రాజీనామా చేసి వచ్చి మరి జగన్ గారి కోసం పనిచేస్తారా? అలాగే నిన్ననే జగన్ గారు మహిళా దినోత్సవం నేపథ్యంలోనే ఆయన చేయూత స్కీమ్ని పేద మహిళలందరికీ ఇవ్వటం ఇవన్నీ జరిగినాయి కదా. ఇలాంటి వార్తలు రాసినప్పుడు మీకేమనిపిస్తుంది? ఓవరాల్గా మహిళా సంక్షేమానికి జగన్ చేస్తున్న కృషి మీద మీ అభిప్రాయం ఏంటి? ఒకటి, ఈ రోజున నిన్న సీఎం గారు మాట్లాడినప్పుడు 10 సంవత్సరాల బ్యాంక్ అకౌంట్ని మీరు చెక్ చేసుకోండి అనేది. ఇక్కడ ఎవరు వాస్తవాలు రాసినా, ఎవరు లేకపోతే అబద్ధపు బురద వేసేటటువంటి ప్రచారాలు ఎన్ని పేపర్లు రాసినా, ఎన్ని టీవీలు చూపించినా ఇవాళ మహిళల కళ్ళ ముందు కనపడుతోంది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ తెలుగుదేశం పాలనలో ఎలా ఉంది, కనీసం గ్రూపులకి వడ్డీలు కట్టలేక, చివరికి గ్రూపులు నడపలేక మొత్తం కూడా నిర్వీర్యమైపోయినటువంటిది చూసాము. ఈ రోజున గ్రూపులన్నీ కూడా కళకళలాడుతూ ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి ప్రతి కుటుంబం కూడా లక్షల రూపాయల లబ్ధి పొందుతూ ఉన్నటువంటిది కళ్ళ ముందు ఇంత వాతావరణం కనపడుతూ ఉన్నప్పుడు కేవలం నిందలు, లేకపోతే అక్క చెల్లెమ్మల్ని మర్చిపోయారా అనేటటువంటిది, అక్క చెల్లెమ్మల్ని మర్చిపోవడం కాదు, వాళ్ళని గుండెల్లో పెట్టుకోవడం మాత్రమే కాదు, మహిళలకి సంబంధించినటువంటిది సాధికారిత అంటే ఏంటి ఈ రోజున అది చంద్రబాబుకి అర్థం కాలేదు, ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులకి అర్థం కాలేదు, దేశంలో ఏ ముఖ్యమంత్రికి అర్థం కాలేదు, దేశంలో మహిళా ప్రధానమంత్రి చేసిన ఆమెకి కూడా అర్థం కాలేదు అనేటటువంటిది ఈ రోజు కనపడుతోంది. ఇవాళ సాధికారిత అనేటటువంటి మాటలకి పరిమితం అయిపోయింది. మనం కొమ్మినేని గారు మనం ఎంతసేపు మహిళా సాధికారిత మాట్లాడారు. మీరు ఒకళ్ళని మర్చిపోయారు, పవన్ కళ్యాణ్ గారు మహిళలు ఏ రకంగా గౌరవించారన్న పాయింట్ మీరు మర్చిపోయారు. అసలు మహిళల గురించి మాట్లాడే అర్హతే ఆయనకి లేదు. ఎలా మాట్లాడతారు ఈ రోజున? అడ్డగోలుగా రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, ఏదైనా మాట్లాడొచ్చు అనేటటువంటి ఒక గ్లామర్ ఉంది అనేటటువంటి పద్ధతిలో మాట్లాడితే ఇవాళ ఒక విలువలు ఉండాలి. ప్రైవేట్ లైఫ్ అనేటటువంటిది కాదండి. ప్రైవేట్ లైఫ్ వ్యక్తిగత విషయాలు ఎలా అవుతాయి? 3 పెళ్లిళ్లు చేసుకోవడము, అవసరమైతే దానికి సంబంధించినటువంటిది ఒక పిలుపు ఇవ్వడము, అవును నేను చేసుకున్నాను, లేకపోతే మీరు నష్టపరిహారం ఇచ్చుకోండి, భరణం ఇచ్చుకోండి, మీరు కూడా అవసరమైతే చేసుకోండి అనేటటువంటి పిలుపునివ్వడము అనేటటువంటి స్థాయికి రాజకీయ నాయకులు వెళ్లిన తర్వాత ఎందుకు గౌరవించాలి మహిళలు వాళ్ళని? అంటే ఏం ఆదర్శంగా తీసుకోవాలి? వ్యక్తిగత జీవితాలు అనేటటువంటి ఎప్పుడు కూడా ఆదర్శంగా ఉంటేనే రాజకీయ నాయకులుగా నిలబడగలుగుతారు. అదేమీ లేకుండా వ్యక్తిగతము దాని గురించి మాట్లాడొద్దు, మేము రాజకీయాలు మాత్రం బయటకు వచ్చి చాలా హుందాగా నీతులు చెప్తాము అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి లేదండి. ఇవాళ మహిళల గురించి నిజాన్ని మనసు పెట్టి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందులో ఎవరూ కూడా కితాబు బయట నుంచి ఎవరు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. లబ్ధి పొందుతున్నటువంటి కోట్లాది మంది మహిళలే ఈ రోజున నిదర్శనం. జీవితాల్లో మార్పు వచ్చిందా లేదా? సెంటర్ పాయింట్ ఈ రోజున ఉమెనే కేంద్ర బిందువు. అది ఆ కుటుంబానికైనా, లేకపోతే బయట సమాజంలోకైనా, ఈ ప్రభుత్వానికైనా మహిళ కేంద్ర బిందువు. మహిళ చుట్టూ ఈ రోజున మొత్తం వ్యవస్థల్ని తిప్పేటట్టు చేశారు ముఖ్యమంత్రి గారు. ఇంకా అంతకంటే సాధికారత ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు? సాధికారత గురించి మాట్లాడేటటువంటి మనం మహిళలకు సంబంధించినటువంటిది మహా అయితే డ్వాక్రా గ్రూపులకి కొన్ని రుణాలు ఇచ్చాం, ఎలక్షన్లకి ఎలా ఉపయోగపడతారా అనేటటువంటి దానితో ఆలోచించాం. లేదంటే ఇంకా మరి చిన్న రాయితీలు అదే చాలా గొప్పగా చేసినట్టు ప్రభుత్వం చాలా సపోర్ట్ చేసింది మహిళలకన్నా అనుకోవాలనేటటువంటిది మాట్లాడారు. కళ్ళబొల్లి మాటలు మాట్లాడారు ఇప్పటిదాకా. కానీ ఈ రోజున మహిళల పేరుతోటి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేటటువంటిది ఎంత మౌలిక మార్పు అనేటటువంటిది ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. జనరల్ గా ఏంటి, ఒక భద్రత అనేటటువంటిది, ఏదైనా గొడవలు వస్తే, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే ఇంట్లోంచి వెళ్ళిపో అని ఎప్పటికప్పుడు అనేటటువంటి పరిస్థితి. కానీ ఈ రోజున ఇల్లే ఆమె పేరు మీద ఉన్న తర్వాత ఎంత భద్రత ఉంటుంది జీవితానికి అనేటటువంటిది ఆలోచించాలి కదా. అక్క చెల్లెమ్మల్ని మర్చిపోవడం ఏంటి? మర్చిపోవడం కాదు, అసలు అక్క చెల్లెమ్మల కోసం ప్రాణం పెట్టినటువంటి ప్రభుత్వం ఇది.
వాళ్ళ కోసం ఎంత చేయాలో మాక్సిమం అసలు దాదాపు ఇక అంతకుమించి చేయడానికి కూడా లేదు. ఏ ప్రభుత్వం ఇంతవరకు ఆలోచించలేదు. అది దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్ తీసుకొచ్చిన తీరు కానీ దాని మీద ఒక మాట చెబితే మిగతా వాళ్ళు కూడా మాట్లాడతారు. ఇప్పుడు దిశ యాప్ అనేటటువంటిది దాదాపుగా స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే మామూలు రూరల్ ఉమెన్ దగ్గరికి వెళ్ళినా కూడా ఫోన్లు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, కొద్దిగా స్మార్ట్ ఫోన్లు ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకున్నారా అంటే వెంటనే చేతులెత్తి మేము డౌన్లోడ్ చేసుకున్నాం అనేటటువంటిది మాట్లాడారు. సరే, స్మార్ట్ ఫోన్ లేకపోయినా మనం 100కి డైల్ చేయొచ్చు. 100కి డైల్ చేస్తే వెంటనే పోలీసు వెళ్లేటటువంటి అవకాశం ఉంది. మొత్తం దీనివల్ల జరిగింది ఏంటంటే, నేను మొత్తం అన్ని విషయాలు చెప్పను కానీ, ఫోన్ ఉంది చేతిలో, దిశ యాప్ ఉంది అనేటటువంటిది అమ్మాయిలకి ధైర్యంతో పాటుగా ఎవరైతే పోకిరీలు ఉంటారో, ఎవరైతే ఈవ్ టీజింగో లేకపోతే అల్లరి పెట్టచ్చు, అవమానించవచ్చు అనేటటువంటి వాళ్ళకి కొంచెం మనసులో అమ్మో వీళ్ళు ఏదన్నా బటన్ నొక్కితే ఏం జరిగినాయి అనేటటువంటిది అది ఉదాహరణలు అది ఉన్నాయి, కేస్ స్టడీస్. అలా కాకుండానే ఫోను దిశ యాప్ ఉంది అనేటటువంటి భయంతో కూడా చాలా వరకు కంట్రోల్ అయినాయి అనేటటువంటిది ఈరోజు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది. ఇష్టానుసారంగా మాట్లాడడం, లేకపోతే మమ్మల్ని ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు అనేటటువంటి దీనితోటి ఎవరు లేరు. ఎందుకంటే ఆడపిల్లలు భయపడతారు బస్ స్టాప్ లో కానీ లేకపోతే మరొకటి కానీ. వాళ్ళు ఇమీడియట్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేరు, లేకపోతే వాడిని పట్టుకుని చెప్పు తీసి కొట్టలేరు, అందరూ చేయలేరు ఆ పనులు. కాబట్టి జస్ట్ ఒక బటన్ నొక్కితే పోలీసు 5 నిమిషాల్లో వస్తారు అనేటటువంటిది అమ్మాయిల కంటే ఏడిపించే అబ్బాయిలకు బాగా తెలిసింది. అయితే ఓవరాల్ గా చూస్తే ఏపీలో ఈ క్రైమ్ కొంత తగ్గినట్లు అనిపిస్తోందా? తగ్గిందా మరి? ఖచ్చితంగా అండి. దిశ యాప్ రిజల్ట్ అనేటటువంటిది మనకి చిల్లర నేరాలకు సంబంధించి అదే ఏది అమ్మాయిల మీద ఒక చిల్లరగా మాట్లాడేటటువంటిది పూర్తిగా కంట్రోల్ అయింది. ఇక నేరాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇవాళ దేశవ్యాప్తంగానే దీనికి సంబంధించినటువంటిది మహిళల పట్ల నేరాలు పెరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు యంత్రాంగం ఎట్లా రియాక్ట్ అవుతోంది, ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేటటువంటిది మాత్రం చాలా మౌలికమైనటువంటి మార్పులు వచ్చినాయి. మహిళలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా వెంటనే రెస్పాండ్ అవ్వడం, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ వైపుగా నిలబడాలనేటటువంటిది ముఖ్యమంత్రి గారు ఇండికేషన్ చాలా స్పష్టంగా ఇచ్చిన తర్వాత ఇవాళ కేసులకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పీడ్ గా ఛార్జ్ షీట్లు అయితే ఏమి, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే ఏమి, మహిళా కమిషన్ గా మేము రిఫర్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే స్పందించినటువంటి తీరైతే ఏమి, ఏదైనా ఉమెన్ సెంట్రిక్ గా ఈ రోజున చాలా స్పీడ్ గా చర్యలు అనేటటువంటి ఉన్నాయి. కానీ నేరాలు తగ్గడం అనేటటువంటిది ఎవరు కూడా అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదు. ఇప్పటికీ మాక్సిమం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల వల్ల, ఇది మహిళల ప్రభుత్వం అనేటటువంటి ఒక బ్రాండింగ్ ఏదైతే తీసుకొచ్చారో దానివల్ల చాలా విషయాల్లో ఈ రోజున మార్పు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా విషయాల్లో ఈ రోజున మార్పు వచ్చింది. ఇవాళ నేరాలకు సంబంధించినటువంటి విషయాలలో ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని కంట్రోల్ చేయడంలో ఆ దిశగా నడుస్తున్నాం అనేటటువంటిది ఒకటి. ఇన్ని చేసినటువంటి వాళ్ళం, మహిళల కోసం ఇంతగా ప్రభుత్వాన్ని ఇంటికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మహిళలకు సంబంధించినటువంటి నేరాలు అరికట్టడంలో భవిష్యత్తులో మరింత అద్భుతంగా పనిచేస్తుందని మనందరం కూడా నమ్ముతున్నాము.